గౌరవ మంత్రివర్యులు గనులు మరియు భూగర్భ వనరులు శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ కొల్లు రవీంద్ర గారిని వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు ఇంటర్నేషనల్ మ్యూజియం డే మన అమరావతిలో విజయవాడ నగరంలో ఇంత చక్కగా ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ లక్ష్మీషా గారికి, అలాగే ఆర్కియాలజీ డైరెక్టర్ సురేష్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య గౌరవ అతిథిగా వచ్చేసిన గౌరవనీయులు నూకసాని బాలాజీ గారికి, పట్టాభి గారికి, దినకర్ గారికి, గుమ్మడి గోపాలకృష్ణ గారికి, తేజస్వి గారికి, ఇంకా ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషం. ఎందుకంటే ఇంటర్నేషనల్ మ్యూజియం డే అనేది 1977లో ఈ ఇంటర్నేషనల్ మ్యూజియం డే చేసుకోవాలని చెప్పి సంకల్పించడం, తర్వాత దాదాపు 50 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ విజయవాడలో ఈ ఇంటర్నేషనల్ మ్యూజియం డే చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇది ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇవాళ జిల్లా కలెక్టర్ గారు చాలా కార్యక్రమాలు, మొన్న విజయవాడలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా విజయవాడ ఉత్సవం చేసిన, మరి మొన్ననే ఒక వినూత్నంగా ఆవకాయ అనే ఒక ప్రోగ్రామ్ని కలెక్టర్ గారు చేయటం, ఇవాళ కూడా ఇంటర్నేషనల్ మ్యూజియం డేని ఇక్కడ ఏర్పాటు చేయటం చాలా అభినందనీయం. ఇది చాలా అవసరం కూడా. ఎందుకంటే ఒక మనిషిలో ఆలోచన శక్తిని పెంచడానికి డెఫినెట్గా మనకు ఉపయోగపడేది ఈ మ్యూజియంని సందర్శించడం ద్వారా కలుగుతుంది. ఎందుకంటే చిన్నదనంలో మనందరికీ కూడా తెలుసు, మనందరం కూడా ఎక్స్కర్షన్ తీసుకెళ్ళేవాళ్ళు, ఖచ్చితంగా ఒక మ్యూజియం చూపించేవాళ్ళు. చిన్నతనంలో నేను సాలార్జంగ్ మ్యూజియంకి వెళ్ళడం జరిగింది. నిజంగా అక్కడ చూసినప్పుడు చాలా అద్భుతంగా అనిపించేది. అక్కడ ఒక బటన్ నొక్కితే వాళ్ళందరూ వచ్చి ఆర్మీ అక్కడ ఇచ్చేయటం, ఇలాంటి ఒక పిల్లలకి కొంత కొత్తదనాన్ని కనిపిస్తుంది. అలాగే మన కల్చర్ కూడా చూస్తే ఇవాళ శిల్పకళ కానీ అవన్నీ చూస్తే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను ఎల్లోరా, అజంతా ఎల్లోరా ఇవి కూడా చూసినప్పుడు నిజంగా అసలు అంత పెద్ద శిల్పాలు ఎలా చెక్కారు. బౌద్ధ ఆరామాలు ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద బౌద్ధ ఆరామాలు కానీ, ఇవన్నీ కూడా చాలా అద్భుతాలు మరి చూసాం. నేను మొన్న కోణార్కి వెళ్ళి చూస్తే నిజంగా ఆ పైన శిఖరం మీద పెట్టినటువంటి ఆ కొండను ఎలా తీసుకెళ్ళి అక్కడ పైన ఆ శిఖరాన్ని పెట్టారనేది నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. అంత వెయిట్, క్రేనులు లేవు, ఏమీ లేని రోజుల్లో అలాంటి ఆలయాలు నిర్మాణం చేసినటువంటి చరిత్ర మన భారతీయులది. నిజంగా అది మనం కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుడుతున్నాం డెఫినెట్గా. ఎందుకంటే స్టేట్ ఆర్కాలజీ ఉంది, అటు నేషనల్ ఆర్కాలజీ, కొద్దిగా వాళ్ళ మధ్యన గ్యాప్ ఉంది. ఎందుకంటే నాకు మచిలీపట్నంలో కూడా బ్రిటిషు అలాగే డచ్ వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని కట్టడాలు ఉన్నాయి, కానీ అది నేషనల్ ఆర్కాలజీ వాళ్ళు కనీసం దాని మీద చేయనోరు. కాబట్టి త్వరలోనే మరి టూరిజం డిపార్ట్మెంట్ కూడా బాధ్యత తీసుకుని, ఆర్కాలజీ డిపార్ట్మెంట్ కూడా బాధ్యత తీసుకుని మనం వీటిని కాపాడాలి, సంరక్షించాల్సినటువంటి బాధ్యత మనం అందరం కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు పేపర్లో కూడా చూస్తాం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నార్వేకి వెళ్తే అక్కడ చోళల నాటి రాగి పత్రాలని వాళ్ళు వాళ్ళ ప్రధానమంత్రి గారికి ఇచ్చి మన ఇండియాకు పంపిస్తూ ఉన్నారు. అంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మన తెలుగు వారి నాగరికత, మన భారతీయుల నాగరికత ఉందంటే మన భారత యొక్క చరిత్ర ఎంత గొప్పదనేది ఒకసారి మనందరూ కూడా తెలుసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి తప్పకుండా ఇవాళ చూస్తున్నాం టూరిజంలో ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కృషి. ఇవాళ బెస్ట్ ప్రమోషన్ స్టేట్ కింద ఆంధ్ర రాష్ట్రానికి అవార్డు కూడా వచ్చింది టూరిజంలో. మరి మొన్ననే విశాఖ ఉత్సవం కానీ ఇలా చాలా ఉత్సవాలు చేస్తూ అక్కడ కల్చర్ని కూడా డెవలప్ చేస్తారు. మరొకసారి మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దలందరికీ, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరవ మంత్రివర్యులు వారి చేతుల మీదుగా అవార్డ్స్ని అందించవలసిందిగా కోరుతూ రిక్వెస్ట్ చేస్తున్నాము. నా